ఏం టెన్షన్ పడకు, ప్రశాంతంగా చెప్పు. శాలరీస్ టైంకి రావడం లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇండ్లు గడవడం కూడా మాకు కష్టం అవుతుంది. హెల్త్ పరంగా చూస్తే ఈఎస్ఐ కార్డులు లేవు. జబ్బుల కోసం బయటికి పోయినా మా దగ్గర కట్టలేని పరిస్థితి. ఈఎస్ఐ కార్డు కోసం అని వెళ్ళినా కానీ అసలు ఏమి పట్టించుకునే పరిస్థితి. మాకు ఆఫీస్కి వచ్చినా కానీ మాకు ఏంటిది ఎట్లా అన్నది కూడా మాకు ఏం తెలియట్లేదు. శాలరీస్ అయితే మాకు టైంకి అసలు రావట్లేదు. ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా దాదాపుగా వారం రోజులు 10 రోజులు ఏజెన్సీలో పడ్డాక కూడా మాకు ఒక 10 రోజులు లేట్గానే వస్తున్నాయి శాలరీస్. 5 నెలలు ఉన్నాయి మాకు పెండింగ్, 2 నెలలు వచ్చినాయి, ఇంకా 3 నెలలు కూడా వచ్చేవి ఉన్నాయి. అవి కూడా టైంకి వస్తాయా రావా అన్నది మా మధ్యతరగతి జీవితాలకు మాకు తెలియని పరిస్థితులలో ఉన్నది. మేము టైంకు తినలేని పరిస్థితి, మేము టైం కనీసం రెంట్ రేషన్ ఏం తెచ్చుకోలేని పరిస్థితి. మాది అంత కష్టంగా ఉంది మా పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వర్కర్స్కు నెలల తరబడి 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలల తరబడి కూడా ఈ ప్రభుత్వం వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అధికారులను అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. బడ్జెట్ వస్తే ఈ సంబంధిత శాఖ ఆఫీసులో బిల్లులు పెట్టడంలో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. ఒకవేళ బిల్లులు పెట్టినప్పటికీ కూడా ట్రెజరీలో నెలల తరబడి బిల్లులు మూలిగేటటువంటి పరిస్థితి ఉంది. ట్రెజరీ నుంచి పోయిన తర్వాత గౌట్ అప్రూవల్ అంటున్నారు, బ్రీజింగ్ అంటున్నారు. ఈ రకంగా నెలల తరబడి బిల్లులని ఆలస్యం చేస్తున్నారు. ఈ కార్మికుల జీతాలు ఎప్పుడు ఆ ఏజెన్సీ అకౌంట్లో పడతాయో, ఏజెన్సీ ఎప్పుడు ఈ వర్కర్స్ అకౌంట్లో వేస్తాడో ఎవరికి తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విధానం అంతా తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలని అతలాకుతలం చేసి అవుట్సోర్సింగ్ కార్మికులని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయోగాలు అన్ని చేసి పెట్టింది. ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధానాన్ని రద్దు చేసి నేరుగా అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఎస్సీ డెవలప్మెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో ఆ కార్మికులకు అందరికీ కూడా డైరెక్ట్గా ప్రభుత్వమే వాళ్ళ అకౌంట్లో వేతనాలు చెల్లించాలని, అది ప్రతి నెల చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ ఉన్నటువంటి వర్కర్స్ కూడా ఇవాళ ఏజెన్సీలు ఈఎస్ఐ డబ్బులు కట్టట్లేదు, పిఎఫ్ డబ్బులు కట్టట్లేదు. ఈఎస్ఐ లేకపోవడం వల్ల ఈ కార్మికుల ఆరోగ్యాలు చెడిపోతే వచ్చే అతి కొద్ది వేతనాలలో ప్రైవేట్ హాస్పిటల్లకు పోయి అప్పుల పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. అది గవర్నమెంట్కు అనేక సార్లు మేము విన్నవించినా కూడా ఇవాళ అర్థం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా పిఎఫ్ సరిగా కట్టినటువంటి ఏజెన్సీల పైన ఈ ప్రభుత్వము ఈ శాఖకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సర కాలంగా సంబంధిత అధికారులకు అనేక మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఈపీఎఫ్కి సంబంధించినటువంటి అసలు లెక్కలు చూపెట్టట్లేదు, ఆ నెంబర్లు ఇవ్వట్లేదు, ఈఎస్ఐ కార్డులు ఇవ్వట్లేదు, యూఏఎన్ నెంబర్లు ఇవ్వట్లేదు. అసలు పిఎఫ్ ఎంత కట్ అయిందో కూడా ఇప్పటి వరకు చూపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కొనసాగుతూ ఉంది. ఇట్లా ఈ రకంగా ఇవాళ ఇదే శాఖకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వర్కర్స్కు జీవో నెంబర్ 60 ప్రకారంగా జీతాలు లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, పరిభద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థని మొత్తం మార్చాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సంబంధిత శాఖ అధికారి సజీవన్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.